ఆసిఫాబాద్లోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా మారి విద్యార్థులకు స్వయంగా పాఠాలు చెప్పారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించి సరైన సమాధానాలు చెప్పిన వారికి చాక్లెట్లు ఇచ్చి అభినందించారు. అనంతరం పాఠశాల పరిశుభ్రత, తాగునీరు, తరగతి గదులు, వంటశాలలను పరిశీలించారు. నిర్దేశిత మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యా నైపుణ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి అని సూచించారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. చెప్పాలి ఏమన్నది మేడం. 2 chocolates. Very good. మిగతా వాళ్ళకి ఇద్దామా? ఇద్దామా వద్దా? చెప్పు, కావాలా వద్దా? ఎట్లా వాళ్ళకి అర్థమవుతుందా లేకపోతే తెలుగు నుంచి వస్తారా? తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పప్పు కోసం తీసుకుంటారా? ఎంతమంది పిల్లలు వచ్చారో చూసి దాని పాటు వండుతారా? మెనూనేనమ్మా. 54 మంది పిల్లలకి కిలో పప్పు సరిపోతుందా అంటున్నాను నేను.